తెలుగు రుచికి స్వాగతం. బిర్యానీస్, పులావ్స్, తహరీస్, కుష్కా, బాత్స్ మరియు అనేక రకాల ఫ్లేవర్డ్ రైస్ వెరైటీలను మీకందిస్తోంది మీ తెలుగు రుచి ఛానల్. ప్రత్యేకమైన, ఖచ్చితమైన సాంప్రదాయ మరియు ఆధునిక వంటకాలను అందించడానికి మేము చేసే ఈ చిన్ని ప్రయత్నం భోజన ప్రియులను ఖచ్చితంగా సంతృప్తిపరుస్తుందని మేము నమ్ముతున్నాం. రాజుగారి వెజ్ పులావ్. ఈరోజు ఎంతో రుచికరమైన రాజుగారి వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బియ్యం 500 గ్రాములు, కొత్తిమీర 30 గ్రాములు, పుదీనా 30 గ్రాములు, పచ్చిమిర్చి 5, వేయించుకున్న ఉల్లిపాయలు 30 గ్రాములు, నెయ్యి 50 మిల్లీలీటర్లు, దాల్చిన చెక్క 10 గ్రాములు, లవంగాలు 10 గ్రాములు, ఇలాచీ 10 గ్రాములు, బిర్యానీ ఆకు 2, బండ పువ్వు 5 గ్రాములు, చిన్న ఉల్లిపాయలు 150 గ్రాములు, క్యారెట్ 100 గ్రాములు, బీన్స్ 100 గ్రాములు, కాలీఫ్లవర్ 100 గ్రాములు, బంగాళాదుంపలు 100 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, పెరుగు 50 గ్రాములు, నీళ్లు 500 మిల్లీలీటర్లు, పచ్చి బఠానీ 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 15 గ్రాములు. తయారీ చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వేయించుకున్న ఉల్లిపాయలు వేసి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఒక మట్టి కుండలో నెయ్యి వేడి చేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకు, బండ పువ్వు, చిన్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తరువాత క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, బంగాళాదుంపలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకుని కొద్దిగా ఉడికించుకోవాలి. ఆ తరువాత ముందుగా చేసుకున్న పేస్ట్, పెరుగు వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీ, ఇప్పుడు నీళ్లు పోసి మరిగించుకోవాలి. తరువాత బియ్యం వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాజుగారి వెజ్ పులావ్ రెడీ.
మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.